నన్ను ప్రేమించింది ఎవరో కాదు, ప్రీతి. పేరుకి మాకు పెళ్ళవలేదు తప్ప భార్యాభర్తల్లా ఎంత ప్రాణంగా ఉండేవాళ్ళము తెలుసా? సరస్సు, అమ్మా, ఎందుకేడుస్తున్నావమ్మా? రాహుల్ బాబు దక్కడనా, లేక ప్రీతికి నిజం తెలిసిందనా? రెండు కాదమ్మా, ప్రీతి లాంటి అమ్మాయి ఈ ఇంటి కోడలు అవ్వకూడదని. రాహుల్ బాబు ప్రీతిల పెళ్లి ఎలా ఆపాలో, ఏం చేయాలో తెలియక ఏడుస్తున్నానమ్మా. ఇలా ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు ఆవిరైపోతాయేమో కాని సమస్యలు తీరిపోవమ్మా. ఏడుపు తప్ప నాకు ఏ దారి కనపడట్లేదమ్మా. ఎలా కనిపిస్తుందమ్మా? చూడ్డానికి వెతకడానికి కన్నీళ్లడ్డొస్తుంటే వెళ్లే దారే కాదు, వచ్చే పరిష్కారం కూడా దూరమవుతుంది. ప్రీతి అంటే వాగ్దేవి గారు ఏరీ కోరి తీసుకొచ్చిన అమ్మాయి. ఈ పెళ్లి కోసం ఎంత పంతానికైనా, ఎలాంటి పోరాటానికైనా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అలాంటిది నువ్వొద్దనుకుంటే ఎలాగమ్మా? వాగ్దేవ్ అమ్మగారికి నిజం తెలియక, ప్రీతి నిజస్వరూపం తెలియక ఈ పెళ్లి చేయాలనుకుంటున్నారు. వాళ్ళంతా నమ్మించి మోసం చేస్తున్నారు. ఇందులో అమ్మగారి తప్పేమీ లేదు. ఒక్క విషయం చెప్పమ్మా, ప్రీతి గురించి నువ్వు విన్నది నిజమని నమ్మకమేంటి? ఆ అబ్బాయి నీతో అబద్ధం చెప్పుండొచ్చు కదా? అతని మాటలు, బాధ చూసిన తర్వాత నిజమే అనిపిస్తుందమ్మా. అనిపించడానికి, నిరూపించడానికి చాలా తేడా ఉందమ్మా. ఈ కుటుంబం పరువు అంటున్నావు. ఇలా అవునో కాదో తెలియని విషయాన్ని వాగ్దేవి గారి ముందు ధైర్యంగా చెప్పగలవా? సరే, నువ్వు నమ్మిందే నిజమనుకుందాం. ఈ పెళ్లి ఆపాలని ప్రయత్నిస్తే నువ్వే సరస్సు అని తెలిసిన ప్రీతి ఊరుకుంటుందా? వాగ్దేవి గారికి చెబితే నిన్ను క్షమిస్తారా? నాకేమైనా పర్లేదు, ఈ కుటుంబం క్షేమంగా ఉంటే చాలమ్మా. సరస్సు, ఏంటమ్మా మాటలు? ఏదైనా ఉండి సాధించాలి కాని పోతే పర్వాలేదు అనుకోవడమేంటి? నిన్ను రాహుల్ బాబుని కలపాలని వాగ్దేవి గారు తప్ప అందరూ ఆశపడుతుంటే వద్దని నువ్వు ఆపుతున్నవేంటమ్మా? ప్రీతి గురించి నీకేదో తెలిసిందని పెళ్లి ఆపాలని చూస్తున్నావు. అంటే ఏంటమ్మా, నా ఆలోచన తప్పంటున్నావా? కాదమ్మా, ఆచరణలో పెట్టాలని చెబుతున్నాను. నీకు తెలిసిన విషయం నిజమో కాదో తెలుసుకోమంటున్నాను. అప్పుడే ఏదైనా నిరూపించడానికి, నువ్వనుకున్నది సాధించడానికి ఒక దారి కనపడుతుంది. అమ్మా, అమ్మా, మొత్తం అయిన తర్వాత చెప్పండి, నేను సెటిల్ చేస్తాను. యా, పని వాళ్ళుండగా మీకెందుకు శ్రమ? కూతురు పెళ్లి ఏర్పాట్లు తండ్రి బాధ్యత ప్రీతి, శ్రమ కాదు. ఆ శ్రమ వృధా కాకుండా ఉండాలి అంటే ఇంట్లో ఉన్న ముసలాడు గురించి ఆలోచించాలి. ఏమైంది మామ్? అతనితో ఏమైనా అన్నాడా? నాతో కాదు ప్రీతి, అందరి ముందే కదా రాహుల్ సరస్సు పెళ్లి చేస్తానని భీష్మ శపథం చేశాడు. అరుణ్ ప్రసాద్ కి ముందు నుండి ఈ పెళ్లి ఇష్టం లేదు. నిన్నటి నుండి మౌనంగా ఉండి
ఈ రోజెందుకు మాట్లాడుతున్నావు? నాతో బ్రేకప్ చెప్పిన తర్వాత ప్రీతిని మర్చిపోలేక ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశాను. నాకు అదృష్టం లేదనుకుని సైలెంట్గా ఉన్నాను. కానీ ఈరోజు మండపం పెళ్లి హడావిడి చూస్తుంటే మనసులో ఏదో తెలియని భయం, టెన్షన్. అందుకే కంట్రోల్ చేసుకోలేక. అని నీతో ఇలా చెప్పిస్తుంది ఎవరు? మేడం, నిన్నిలా అడగమని మాట్లాడమని చెప్పింది ఎవరు? మాట్లాడో. అడుగుతుంది నిన్నే. ఆ సరసే కదా నీతో ఈ కథంతా చెప్పిస్తుంది? ఈ ఇంట్లోకి వచ్చే ఛాన్స్ లేక నిన్నడ్డు పెట్టుకుని ఆటలాడుతుందా? మీరెన్ని ప్లాన్లు వేసినా ఈ పెళ్లి మాత్రం ఆగదు. ఆశో, ఏంటమ్మా ఇది? అతను నిజం చెప్తున్నా అర్థం చేసుకోవడం లేదు. మేడం, సరస్సు ఎవరో నాకు తెలీదు. నేను చెప్పేది నమ్మండి మేడం, ప్లీజ్. వీడితో మాట్లాడేంటి? ఇలాంటి వాడిని ఇన్వైట్ చేయొద్దని ప్రీతికి చెప్పినా వినకుండా పిలిచింది. ఇప్పుడు చూడండి ఎంత ఇష్యూ చేస్తున్నాడు. పదరా బయటికి. అభి, ఒక్క క్షణం. ఇంకొన్ని నిమిషాల్లో పెళ్లి ముహూర్తం ఉండగా ఇంతమంది ముందు అంత ధైర్యంగా చెప్తున్నాడు అంటే నాకెందుకు అనుమానంగా ఉంది. అందుకే నిజమో అబద్ధమో తెలుసుకుంటే మంచిది. ఆ అమ్మాయి ఆడిస్తున్న బొమ్మ వీడు. నోటికొచ్చినట్టు వాగుతుంటే మెడ పట్టుకుని గెంటెయ్యక ఆధారాలు, ఎంక్వైరీలు ఏంటి? నిజ నిజాలు తెలుసుకోవడం తప్పేవీ కాదు. రిషి, నువ్వు చెప్పింది నిజమని నిరూపించుకోవడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఆధారాలంటే ఫోటోస్ ఉన్నాయి సార్. చూడండి. అందరూ చూడండి, ఇవే ఆధారాలు. చూడండి మేడం. ఇలాంటి ఫేక్ ఫోటోస్ విత్ ఇన్ సెకండ్స్ లో ఎన్నో క్రియేట్ చేయొచ్చు. అది పెద్ద కష్టమేం కాదు. అదేదో సాలిడ్ ప్రూఫ్ లా చూపిస్తున్నావేంటో. ఇవి నిజమైన ఫోటోస్ అంకిల్. మేడం, నా మాట నమ్మకపోతే టెస్ట్ చేయించండి. ఫేక్ అని ప్రూవ్ అయితే మీరే శిక్ష విధించినా నాకు ఓకే. ఇక్కడ ఎవరికీ తెలియకపోయినా యుఎస్ లో కామన్ ఫ్రెండ్స్ కి మా రిలేషన్ గురించి తెలుసు. కావాలంటే ఇప్పుడే వీడియో కాల్ చేసి మాట్లాడతాను. ప్లీజ్ మేడం, నాకు మీరే న్యాయం చేయండి. రాక్షస
ఏమైంది ఆంటీ? సారీ అన్నయ్య. సరసకు నీకు పెళ్ళైతే నేనే పెళ్లి కొడుకు చేయాలనుకున్నాను. కానీ ఇప్పుడు అన్నయ్య ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి. ఈ పెళ్లి జరగకుండా ఆపే. ఎలా నవ్య? మేడంకి నిజం తెలిస్తే తప్ప ఈ పెళ్ళి ఆగదు. అది చెప్పే ధైర్యం లేదు, టైం లేదు. చెప్పినా ఈ పెళ్ళి ఆగుతుందన్న నమ్మకం కూడా లేదు. ఇంకేం చేయాలో నువ్వే చెప్పు. తాతయ్య చెప్పిన మాటలు నిజం కావాలని కోరుకోవడం తప్ప మనమేం చేయలేని స్థితిలో ఉన్నామన్నయ్యా. మనకే ఇంత బాధగా ఉంటే సరస్సుకి ఇంకెంత టార్చర్గా ఉంటుందో పాపం. కొంచెం గట్టి కట్టు. పెళ్లి కూతుర్ని నవ్వుతూ రెడీ చేయాలి కానీ ఇలా ఏడుపు మొహంతో కాదు. నువ్వు కూర్చోవాల్సిన ప్లేస్లో నన్ను రెడీ చేయడం, నువ్వు కట్టించుకోవాలనుకున్న తాళి నేను కట్టించుకోవడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా. నీకొక విషయం తెలుసా? మనమిద్దరం ఒకే స్టేజ్లో ఉన్నాం. నీ మొహంలో ఏడుపు ఉంది కానీ కన్నీళ్లు రావడం లేదు. నా మనసులో హ్యాపీ ఫీల్ ఉంది కానీ ఓపెన్ గా నవ్వలేకపోతున్నాను. సరస్సు, అమ్మా ఎవరైనా వింటారమ్మా, దయచేసి ఆ పేరుతో పిలవకండమ్మా. పేరు పెట్టుకుంది పిలవడానికే కాని మార్చుకొని తప్పించుకోవడానికి కాదు సరస్సు. నిజం తెలిసి కూడా ఆంటీ ముందు అబద్ధం చెప్పడం, ఏం తెలియనట్టు నటించడం నాకు చాలా కష్టంగా ఉంది. తప్పనిపిస్తోంది కూడా. వద్దమ్మా, మీకు దండం పెడతాను. అమ్మగారికి నిజం తెలిస్తే నన్ను బతకనివ్వరమ్మా. అయితే చచ్చిపో. నువ్విక్కడ ఉండడం వల్లే కదే ఆ ముసలోడు అంత కాన్ఫిడెంట్ గా రెచ్చిపోతున్నాడు. ఎదురే లేని మా ఆంటీకి సవాల్ విసురుతున్నాడు. నిజం చెప్పు, ఏంటి మీ ప్లాన్? ఈ పెళ్లి ఎలా ఆపాలనుకుంటున్నారు? నేనేం ఆపాలనుకోవడం లేదమ్మా. ఎలా జరిగేది ఉంటే అలాగే జరుగుతుంది. ఎలా జరిగేది అలా కాదు. అంతా నీకు నచ్చినట్టు నువ్వనుకున్నట్టే జరుగుతుంది. ఆంటీ గురించి తెలిసి కూడా ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండడం, సరస్సు గురించి డిస్కషన్ వచ్చిన ప్రతిసారి ఏమి తెలియనట్టు నటించడం, సైలెంట్ గా బుద్ధి లేకుండా ఆ తిట్లు తినడం వినడం. రియలీ గ్రేట్. నీ ఎఫర్ట్స్ ని, నీ గట్స్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. కాన్సెప్ట్ ఏంటో చెప్తే నేను కూడా కాంప్లిమెంట్ ఇస్తాను ప్రీతి. కొత్తగా నీకు చెప్పడానికి ఏమీ లేదక్క. నీకెప్పుడు తెలిసిన విషయమే. నాకు ఇప్పుడే తెలిసింది. ఏంటది? వాణి గ్రేట్నెస్. ఏంటో ఈవిడిగారి అంత గ్రేట్నెస్. పాపం సంగీత్ దగ్గర నుండి ఈ రోజు పెళ్లి వరకు ఎంత హడావిడి చేస్తుంది, ఎన్ని పనులు చేస్తుంది, ఎంత కష్టపడుతుంది. మేడం అసైన్ చేసిన వర్క్ ని కంప్లీట్ చేయటం జస్ట్ డ్యూటీ ప్రీతి.
అది గ్రేట్నెస్ కాదు. ఐ థింక్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్. అవునా? ఏంటో వనజక్క, ప్రతి విషయంలో వాణి నన్నెప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? త్వరగా రెడీ చెయ్యి, లేట్ అవుతుంది. అయిపోయిందమ్మా. లేదు వాణి, ఎటు వెళ్తున్నారా? తెలీదు డాడ్. సరసు, నీ మొగుడి పెళ్లి అన్నీ నువ్వై దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసి ముహూర్త సమయానికి బయటేం చేస్తున్నావమ్మా? లోపలికి వెళ్ళు. మీ వాగ్దేవమ్మ గారు నీకోసం వెతుకుతూ ఉంటారు. అరుణ్ తేజ నా దగ్గరకొచ్చి ఈ పెళ్లి ఎలా ఆపుతావు అని అడిగితే చాలా ధైర్యంగా నా దగ్గర ఉపాయం ఉందని చెప్పాను. వాళ్ళ దగ్గర దాచిన రహస్యం ఏమిటో తెలుసా? నీకు రాహుల్కి పెళ్ళైన విషయం డైరెక్ట్గా వాగ్దేవికి చెప్పటమే. వద్దు పెద్దయ్య, ఆ పని మాత్రం చేయొద్దు. పెళ్ళాపటానికి అంతకంటే వేరే దారి కనిపించటం లేదమ్మా. మీరలా చెప్పడం వల్ల నాకు జరిగే మంచి కన్నా ఈ కుటుంబానికి జరిగే చెడే ఎక్కువ. నీ జీవితాన్ని నాశనం చేసే ఈ కుటుంబం మంచి గురించి బాగు గురించి ఇంకెందుకమ్మా ఆలోచిస్తావు? పెద్దయ్య, అందర్నీ ఆశీర్వదించవలసిన మీరే ఇలా మాట్లాడితే ఎలా? నాకు నువ్వు, రాహుల్, మీ ఇద్దరి జీవితమే ముఖ్యం. మిగిలినవన్నీ అనవసరం. అందుకే నిర్ణయం తీసుకున్నాను. ఈ పెళ్లి జరగదు పెద్దయ్య. ఏం మాట్లాడుతున్నావమ్మా? పీటల మీద వధూవరులు కూర్చున్నారు, చుట్టూ కోటగోడలా వాగ్దేవి నిలబడి ఉంది. ఇంకేం ధైర్యంతో పెళ్లి జరగదంటున్నావు? ధైర్యం కాదు పెద్దయ్య, నమ్మకం. మనకు తెలియని నిజానికి సాక్ష్యం. ఏంటి సరస్సు నువ్వు చెప్పేది? అంటే అది వద్దు. పెద్దయ్యకి ఈ విషయం చెప్తే ఆవేశంలో చెప్పేస్తారు. అప్పుడు రిషి మాటలు అబద్ధం చేయడం ప్రీతి కుటుంబానికి పెద్ద పని కాదు. చెప్పు సరస్సు, ఏమిటా సాక్ష్యం? ఏదా నిజం? చెప్తా పెద్దయ్య, నాకు కొంచెం సమయం కావాలి. సమయం లేదనే కదా సరస్సు మీ పెళ్లి గురించి చెప్పటానికి సిద్ధపడ్డాను. వద్దు పెద్దయ్య, మీరు తొందరపడకండి. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. రాత్రి వరకు నా జీవితం కన్నా బాధ్యతే ముఖ్యం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ పెళ్లి జరగకూడదని కోరుకుంటున్నాను. అదే ప్రయత్నంలో ఉన్నాను. సరేనమ్మా, ఈ పెళ్లి విషయంలో నీ మాట వినటం ఇదే ఆఖరిసారి. తాళి కట్టే ముందు వరకు నీకు అవకాశం ఇస్తున్నాను. అప్పటికీ నీ వల్ల కాకపోతే వాగ్దేవికి నిజం చెప్పేస్తాను. అంతవరకు రాదు పెద్దయ్య, నాది హామీ. మీరు లోపలికి వెళ్ళండి. సరేనమ్మా. అభి, వాణి ఎక్కడా కనిపించట్లేదు. రిషిని వెతుక్కుంటూ వెళ్ళిందేమోనని అనుమానంగా ఉంది. దానికంత సీన్ లేదు డాడీ, కూల్గా ఉండండి.
నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటి, ఈ పెళ్లి క్యాన్సిల్ అయిందా? కాదన్నయ్య, జరుగుతుంది. మేడం పెట్టిన ముహూర్తానికి ఈ పెళ్లి జరుగుతుంది. ఇందులో గుడ్డే ఉంది నవ్య. పెళ్లి కూతురు నవ్య, అక్కడ పంతులు గారు ముహూర్తానికి టైం అవుతుందంటుంటే మీ అన్నా చెల్లెళ్ళు ఇక్కడ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారా? రండి, రా రాహుల్. నేనే చెప్దాం అనుకున్నాను. మా కుటుంబం కట్టుబాట్ల ప్రకారం పెళ్లి కూతుర్ని మండపంలో కూర్చోబెట్టే ముందు ఇలాగే రెడీ చెయ్యాలనుకున్నాను. మీరే రెడీ చేశారు. మేం చేయడం కాదు, ప్రీతియే చెప్పింది ఇలా కావాలని. అవునా? సరే సరే, పదండి. ఆలస్యం అయితే వాగ్దేవి అరుస్తుంది. రా ప్రీతి. పెళ్లి కూతుర్ని మేం తీసుకొస్తాం కదా. పెళ్లి కూతురు తల్లిగా పెళ్లి మండపం దగ్గర దర్జాగా కూర్చోండి. మీరు పదండి. వెళ్ళు ప్రియదర్శిని, ఈ ఇంటి కోడల్ని మేమే తీసుకొస్తాం. సరే. పద, మెల్లగా తీసుకెళ్దాం. ప్రియా, అదేంటి మేలి ముసుగు వేశారు? ఇది మా ఇంటి ఆచారం వాగ్దేవి. వద్దంటే చెప్పు, తీసేస్తాను. ఆహా, వద్దొద్దు, ఇట్స్ ఓకే. రేయ్, ఒక్కడికి చీము నెత్తురు లేదేంట్రా? ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అవుతుంటే మీ ముఖంలో నవ్వెలా వస్తుందిరా?